హలో గాయ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన మై సీక్రెట్ స్టార్ అనే కొరియన్ రొమాంటిక్ కామెడీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. మూవీ ఓపెనింగ్లో మన హీరో ఒక ఇంటర్వ్యూని ఇస్తూ ఉంటాడు. హీరో ఒక ఫేమస్ హాలీవుడ్ స్టార్ అంట. హీరోని ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు, మీరు ఒక రొమాంటిక్ యాక్టర్ కదా, మరి ఎందుకు రీసెంట్గా ఒక స్పోర్ట్స్ మూవీని చేశారని. దానికి హీరో ఫస్ట్ నుంచి నేను అన్ని రొమాంటిక్ మూవీస్ కదా చేస్తూ ఉన్నాను, ఒక్కసారైనా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ని టచ్ చేయాలనుకున్నాను, నా స్కిల్ని నేను నా ఫ్యాన్స్ అందరికీ కూడా నిరూపించుకోవాలనుకున్నానని సమాధానం చెప్తాడు. ఇంటర్వ్యూని వీక్షించడానికి చాలా మంది రిపోర్టర్స్ అయితే వచ్చి ఉంటారు. వాళ్ళందరూ హీరోయిన్ రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే హీరో వాటన్నిటికీ కూడా సమాధానాలు ఇస్తాడు. ఈ రిపోర్టర్స్ అందరిలోనే మన హీరోయిన్ కూడా కూర్చొని ఉంటుంది. హీరోయిన్ ఎక్స్క్లూజివ్గా సెలబ్రిటీస్ గురించి మాత్రమే న్యూస్ ఆర్టికల్స్ని రాస్తుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హీరో అతని మేనేజర్తో మాట్లాడుతూ, నేను యాక్టింగ్ ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను, నాకు ఇంకా సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ లేదన్న దాని గురించి మాట్లాడతాడు. అదే టైంకి హీరోయిన్ కూడా అటువైపుగా వెళ్తూ రిటైర్మెంట్ అనే పదం వినిపించగానే డోర్ దగ్గర అతుక్కుపోతుంది. పొరపాటున తెలియక ఆ డోర్ ఓపెన్లో ఉండడం వల్ల హీరోయిన్ అయితే లోపలికి వెళ్ళి పడుతుంది. వాళ్ళిద్దరి ముందు కూడా చాలా ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి తను ఒక ఫారినర్ అన్నట్టు యాక్టింగ్ చేసి వాష్రూమ్ కోసం వెతుకుతున్నానని అబద్ధం చెప్తుంది. రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హీరోయిన్ దాని గురించి ఆలోచిస్తుంది. హీరో నిజంగానే రిటైర్మెంట్ గురించి మాట్లాడా, హీరో నిజంగానే రిటైర్ అయిపోబోతున్నాడా, లేకపోతే నాకు చెవులు పని చేయలేదా అని. అందుకే వెంటనే ఇన్ఫర్మేషన్ని వాళ్ళ కంపెనీ ఒక బాస్ చెవుల్లో పడేద్దాం అనుకొని ఆవిడకి ఫోన్ చేసి ఇన్ఫో మొత్తాన్ని కూడా ఆవిడ చెవుల్లో ఊదేస్తుంది. జిన్స్ రిటైర్మెంట్ అనే ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ఆర్టికల్ వీళ్ళ కంపెనీ తరపు నుంచి వీళ్ళు పబ్లిష్ చేయగలిగారంటే వీళ్ళ కంపెనీ ఫుల్ వైరల్ అయిపోతుందని ఈవిడ కలలు కనేస్తుంది. అందుకే ఈ ఎక్స్క్లూజివ్ న్యూస్ పైన హీరోయిన్ని స్పెషల్గా ఫోకస్ చేయమని, హీరోయిన్ ఎంత ట్రెండింగ్ టాపిక్ని పట్టుకొని ఎంత మంచి న్యూస్ని పబ్లిష్ చేయగలిగితే తనకి అంత తొందరగా ప్రమోషన్ కూడా ఇస్తా అని ప్రామిస్ చేస్తుంది. తర్వాత రోజు కూడా హీరోని స్టాక్ చేస్తుంది. హీరో ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఆ ప్లేస్లన్నింటినీ కూడా ఫాలో అవుతుంది. అతను ఒక వ్యాన్ లోపల పడుకుంటే లోపలికి వెళ్ళి పొరపాటున అతని మీద స్లిప్ అయ్యి అతన్ని అయితే టచ్ చేసేస్తుంది. అతను చాలా భయపడతాడు. బయటికి వచ్చిన తర్వాత మేనేజర్ మన హీరోయిన్ని గుర్తుపట్టేసి, నిన్న మన రూమ్ లోపలికి దొంగతనంగా రాబోయింది కదా ఈ అమ్మాయి అని చెప్తాడు. హీరోయిన్ ఇంకా కవరింగ్ మొదలు పెడుతుంది. నేను సీరియస్ ఇల్నెస్తో బాధపడుతున్నాను, నాకు క్యాన్సర్ ఉంది, నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, నాకు ఇది ఉంది అది ఉందని లేనిపోని రోగాలన్నీ చెప్పి అక్కడ ఒక సింపతి ఎలిమెంట్ని క్రియేట్ చేస్తుంది. ఇంకొన్ని రోజులు ఎలాగో చనిపోతున్నాను, నా ఆఖరి ఆశ హీరోని కలవాలని, అందుకే ఇక్కడికి వచ్చానని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేస్తే హీరో ఏమో ఈ పిల్ల మాటలన్నింటినీ నమ్మేసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. మేనేజర్ హీరోయిన్ని అడుగుతాడు, రాత్రి మేము రిటైర్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వేమన్నా విన్నావా అని. హీరోయిన్ విన్నానని అంటుంది, కానీ ఈ విషయాన్ని మాత్రం ఎవరికి చెప్పనని అనేస్తుంది. ఆ తర్వాత హీరోని కలవడానికి ఆ షూటింగ్ స్పాట్కి కొంతమంది స్కూల్ అమ్మాయిలు అయితే వస్తారు. స్కూల్ గర్ల్స్ అంతా కూడా చాలా ఎక్సైట్ అవుతూ ఉంటే హీరో వాళ్ళకి డిస్టెన్స్ని మెయింటైన్ చేసి వాళ్ళందరికీ కూడా ఆటోగ్రాఫ్స్ని ఇచ్చే టైంలో ఒక అమ్మాయి అయితే హద్దుని దాటి పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వచ్చి అతన్ని హక్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. హీరో ఎందుకు ఆ అమ్మాయిని అయితే పక్కకి నెట్టేస్తాడు. సడన్ గా హీరోకి ఎందుకో తల తిరిగిపోతుంది. పక్కనే ఒక అడవి ఉంటే ఆ అడవి లోపలికి పారిపోతాడు. హీరో వెనకాల హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎంత వెతికినా హీరో ఎక్కడ కూడా కనిపించట్లేదు. అతని షూస్ అయితే ఒక చోట పడి ఉంటాయి. చూస్తే అక్కడ హీరో ఉండాల్సిన ప్లేస్ లో హీరో బదులు ఒక టీనేజ్ అబ్బాయి అయితే ఉంటాడు. హీరోయిన్ కంప్లీట్ గా షాక్ అయిపోతుంది. అదేంటి ఇందాక వరకు చాలా పెద్దగా ఉండాల్సిన వీడు ఇంత పొట్టిగా ఎలా మారిపోయాడా అని. ఇక్కడ హీరోయిన్ తో మాట్లాడుతూ తన్ని ఏ అమ్మాయినా టచ్ చేసినా లేకపోతే ఇతను ఏ అమ్మాయినైనా టచ్ చేసినా సరే ఇతను పెద్ద అబ్బాయి నుంచి ఒక టీనేజ్ అబ్బాయిగా మారిపోతాడంట. ఈ రీజన్ వల్లే అతను ఇంకా యాక్టింగ్ ఇండస్ట్రీలో యాక్ట్ చేయాలనుకోవట్లేదు, రిటైర్మెంట్ని వీళ్ళంత తొందరగా తీసేసుకోవాలనుకుంటున్నాడు. రీజన్ మొత్తం క్లియర్గా హీరోయిన్కి చెప్పాడు కాబట్టి హీరోయిన్ని కూడా ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచమని రిక్వెస్ట్ చేస్తాడు. కాసేపటికి హీరో మళ్ళీ అతను నార్మల్ సెల్ఫ్కి వచ్చేస్తాడు. వెళ్ళిపోయే ముందు హీరోయిన్కి అతని ఫోన్ నెంబర్ని కూడా ఇస్తాడు. తర్వాత రోజు మళ్ళీ మన ఇద్దరం కూడా కలుద్దామని. నెక్స్ట్ డే వాళ్ళు అనుకున్నట్టు కలుస్తారు. ఈసారి వాళ్ళకి ఒక ఫార్చ్యూన్ టెల్లర్ అయితే ఎదురుపడతాడు. అతనైతే వీళ్ళిద్దరిని చూసి, మీ ఇద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్లా నా కళ్ళకి కనిపిస్తున్నారు, జాతకాలు కూడా చూడక్కర్లేదు, యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తాడు. హీరోయిన్ ఒక బెంచ్ పైన కూర్చున్నప్పుడు హీరోయిన్ యొక్క చెంపని టచ్ చేస్తాడు. హీరోయిన్ కూడా టచ్ చేస్తుంది, కానీ కొంచెం గట్టిగా టచ్ చేస్తుంది అంతే. హీరో చెంప పగలగొడుతుంది. నా పర్మిషన్ లేకుండా ఎందుకు నన్ను టచ్ చేసావని అతన్ని తిడుతుంది. కొడితే ఏడవాలి కానీ హీరో ఏమో పిచ్చోడ్లాగా నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు, నేను నిన్ను కొట్టాను కదా అని. అంటే ఇంకొకసారి కొట్టవా ప్లీజ్ అని అడుగుతాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఇంకొకసారి నేను ఎందుకు కొడతాను అనుకుంటున్నావు అని. అంటే యాక్చువల్గా నాకు ఒక శాపం అయితే ఉంది, నేను ఏ అమ్మాయిని టచ్ చేసినా లేకపోతే నన్ను ఏ అమ్మాయి టచ్ చేసినా సరే నిన్న యంగర్ సెల్ఫ్కి మారిపోతాను కదా, కానీ అదేంటో ఫస్ట్ టైం నువ్వు నన్ను టచ్ చేసినా లేకపోతే నేను నిన్ను టచ్ చేసినా ఇది ఇక్కడ జరగట్లేదు. హీరోకి అతని పాస్ట్ లైఫ్ గురించి తెలుసు. గత జన్మలో హీరో ఒక ఫెయిరీ గర్ల్ని అయితే ప్రేమించి ఉన్నాడు, కానీ ఆ అమ్మాయిని చీట్ చేసి ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి మన హీరోకి ఒక శాపాన్ని అయితే ఇస్తుంది. ఆమెని హీరో చీట్ చేశాడు కాబట్టి ఆ శాపం ప్రకారం హీరో వచ్చే జన్మలో ఏ ఆపోజిట్ జెండర్ని టచ్ చేసినా లేకపోతే వాళ్ళతో ఏదో ఒకటి చేయాలనుకున్నా సరే హీరో ఇమీడియట్గా ఒక చిన్న పిల్లోళ్ళకి మారిపోతాడు. అతని జీవితంలో లవ్ ఇంకా రొమాన్స్ లాంటి ఎలిమెంట్స్ ఏమీ కూడా ఉండకూడదని ఒక కర్స్ని అయితే ఇస్తుంది. ఆ శాపం వల్లే హీరో ఇప్పటి వరకు కూడా చిన్నప్పటి నుంచి ఇబ్బంది పడుతూ వచ్చాడు. అందుకోసమే తను రిటైర్ కూడా అవుదాం అనుకుంటున్నాడు. అతనికి తన పాస్ట్ లైఫ్ గురించి తెలిసేసరికి ఒక ఫేమస్ హాలీవుడ్ యాక్టర్ అయిపోయి ఉంటాడు. అంటే హీరోకి
అతని యొక్క పాస్ట్ లైఫ్ గురించి రీసెంట్గానే తెలిసి ఉంటుంది. ముందెప్పుడు తెలుసుంటే అతను అసలు యాక్టింగ్ ఇండస్ట్రీలో అడుగు కూడా పెట్టుండేవాడు కాదు. అందుకే ఇప్పుడు ఎలాగో పెట్టేశాడు కాబట్టి రిటైర్మెంట్ని వీలంత తొందరగా తీసేసుకుందాం అనుకుంటున్నాడు. హీరోయిన్ రాత్రి తన రూమ్లో కూర్చొని హీరో గురించి ఆర్టికల్ రాయడం మొదలు పెడుతుంది. కానీ ఒక పాయింట్లో తనే స్టోరీని రాయడం ఆపేస్తుంది. ఎందుకంటే హీరో గురించి రాసిన ఈ రాతలన్నిటికీ కూడా తన దగ్గర ప్రూఫ్స్ ఏమీ లేవు కాబట్టి. అయినా హీరో తన్ని నమ్మి తనకి ఈ సీక్రెట్స్ అని చెప్పాడు కాబట్టి వాటన్నిటిని ఇలాగా మీడియా ముందు ఎక్స్పోజ్ చేయకూడదని కూడా అనుకుంటుంది. తర్వాత రోజు హీరోకి ఒక ఫోటోషూట్ ఉంటుంది. రావాల్సిన ఫీమేల్ మోడల్ అంటే టైంకి రాలేకపోయింది. సో హీరోయిన్ కూడా చూడడానికి బాగానే ఉంది కాబట్టి ఆ మేకప్ ఆర్టిస్ట్ అయితే హీరోయిన్కి ఫుల్ మేకప్ వేసేసి ఒక ఫెయిరీ లాగా రెడీ చేసి అయితే ఆ ఫోటోషూట్లో పార్టిసిపేట్ చేయమని అడుగుతాడు. వాళ్ళిద్దరికి కూడా కొన్ని ఫొటోస్ తీసేస్తారు. తర్వాత వీళ్ళిద్దరూ సైడ్కి వచ్చి కాసేపు మాట్లాడుకుంటూ ఉన్న టైంలో ఒక రిపోర్టర్ అయితే సీక్రెట్గా వీళ్ళ పిక్చర్స్ని వెనక్కి నుంచి క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసి హీరోకి ఒక సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ ఉందని అనౌన్స్ చేస్తాడు. ఈ రూమర్ సోషల్ మీడియాలో చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతూ వైరల్ అయిపోతూ ఉంటుంది. హీరో వాళ్ళ కంపెనీ ప్రెసిడెంట్ అయితే ఆన్లైన్ నుంచి ఈ ఆర్టికల్ని వీళ్ళంత తొందరగా పీకించేయడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ అతని వల్ల అసలు కావట్లేదు. ఆ ఆర్టికల్ని పబ్లిష్ చేసింది ఎవరో అతనికి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. కొంతమంది స్కూల్ అమ్మాయి అయితే హీరోయిన్ని రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారు. మా ఫేవరెట్ యాక్టర్కి నువ్వు గర్ల్ ఫ్రెండ్గా ఉండడం ఏంటి, అసలు ఈ మొహం చూసుకున్నావు, చూడడానికి ఎంత దరిద్రంగా ఉన్నావో అని హీరోయిన్ని గోడకేసి కొడతారు. హీరోయిన్ ఇంకా వాళ్ళందరి నుంచి తప్పించుకోలేకపోతుంది. బికాస్ వాళ్ళు సంఖ్యలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. అందుకే అప్పటికప్పుడు ఒక అబద్ధాన్ని అల్లేస్తుంది. బాగా అలవాటు హీరోయిన్కి అబద్ధాలు చెప్పడం. నేను హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ని కాదు, యాక్చువల్గా నేను హీరో యొక్క మేకప్ ఆర్టిస్ట్ని. అతని టాప్ టు బాటమ్ మొత్తం నేనే స్టైల్ చేస్తా అని అనగానే అమ్మాయిలందరూ కూడా ఇంప్రెస్ అయిపోతారు. ఓ మీరు మా ఫేవరెట్ యాక్టర్ యొక్క స్టైల్ ఇస్తా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, సారీ మేడం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని హీరోయిన్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. రాత్రి హీరోయిన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. హీరోకి పిచ్చెక్కిందో ఏమో చాలా గట్టిగా అరుస్తూ మాట్లాడతాడు. వీళ్ళ అరుపులు మొత్తం కూడా అటువైపుగా వెళ్తూ ఉన్న ఒక ముసలావిడ వినేస్తుంది. సీన్ కట్ చేసి చూస్తే హీరోయిన్ ఒళ్ళో చిన్నప్పటి హీరో అయితే నిద్రలేగుస్తాడు. అదేంటి ఇప్పుడు నేను ఏ అమ్మాయిని ముట్టుకోలేదు కదా, నేను మళ్ళీ ఎలా చిన్నగా మారిపోయాను అని అంటే నువ్వు అరిచిన అరుపులకి ఆ ముసలమ్మ అట్రాక్ట్ అయిందో ఏమో, ఆవిడ నీ దగ్గరికి వచ్చి నీకు ముద్దు పెట్టేసింది అని చెప్తుంది. తర్వాత కొన్ని రోజుల వరకు హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి ట్రావెల్ చేస్తారు. హీరోకి ఆ ఫేరీ గర్ల్ గురించి కొన్ని చెడ్డ డ్రీమ్స్ కూడా వస్తాయి. అతను ప్రతిరోజు సరిగ్గా నిద్రపోలేకపోతాడు. నిద్ర సరిగ్గా పోలేకపోవడం వల్ల కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ కూడా అవుతాడు మన హీరోయిన్ మీద. హీరోని అడుగుతుంది, నువ్వు ఎప్పుడు ఆ ఫేరీ గర్ల్ గురించి మాట్లాడతావు కదా, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, నన్ను కూడా ఆ ప్లేస్కి ఒకసారి తీసుకువెళ్ళి ఆ ప్లేస్ని నాకు చూపించవచ్చు కదా అని. హీరోయిన్ని అడవికి తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్కి కూడా తన పాస్ట్ లైఫ్కి సంబంధించిన కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ అయితే తన కళ్ళ ముందు అలా ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఈ పాయింట్లో రివీల్ చేస్తారు హీరోయిన్ యాక్చువల్గా ఆ ఫెయిరీ గర్ల్ అని. అవును, పాస్ట్ లైఫ్లో హీరోయిన్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారంట. కాకపోతే అప్పుడు హీరోయిన్ని మోసం చేసి ఉండడం వల్లే హీరోకి ఇలాగ శాపం విధించి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ తన అసలైన ఐడెంటిటీని హీరోకి రివీల్ చేయగానే హీరోకి కూడా అర్థమవుతుంది అందరు అమ్మాయిలా కాకుండా ఎందుకు హీరోయిన్ విషయంలో స్పెషల్గా జరుగుతుందో అని. బికాస్ హీరోయిన్ని శాపం ఇచ్చింది కాబట్టి హీరోయిన్ని టచ్ చేసినా సరే అతను చిన్న పిల్లోళ్ళగా మారట్లేదు. హీరోకి తన మేనేజర్ ద్వారా తెలుస్తుంది హీరోయిన్ ఏమి కిడ్నీ పేషెంటో క్యాన్సర్ పేషెంటో కాదు, హీరోయిన్ యాక్చువల్గా ఒక రిపోర్టర్ అని. ఈ విషయం తెలిసిన తర్వాత హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ కంపెనీ ప్రెసిడెంట్ హీరోయిన్ వాళ్ళ కంపెనీకి పిలిపించి మరి హీరో గురించి ఆర్టికల్ రాయమని అడుగుతాడు. హీరోయిన్ సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. అదేంటి ఎందుకు ఇలా అడుగుతున్నారని అంటే ఆర్టికల్ చెడ్డగా రాయమని నేనేమీ అడగట్లేదు కదా, మంచి ఆర్టికల్ని రాయి. హీరో డే టు డే లైఫ్లో మంచి పనులు బోల్డ్ అని చేస్తాడు. వాటన్నిటిని కూడా నువ్వు క్యాప్చర్ చేసి నీ ఆర్టికల్లో రాసి పబ్లిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. హీరోయిన్ రోడ్ మీద నడుస్తున్నప్పుడు రూబీ అని ఇంకొక రిపోర్టర్ అయితే హీరోయిన్ ఆపి హీరోయిన్కి ఒక ఫోటోని చూపిస్తుంది. ఆ ఫోటోలో హీరో యొక్క యంగర్ సెల్ఫ్ అయితే ఉంటాడు. రూబీ చిన్నపిల్లోడిని హీరో చుట్టుపక్కలనే చూసుంటుంది కాబట్టి రూబీకి అనుమానం వస్తుంది. ఈ బుడ్డబాబు కొంప తీసి హీరో కొడుకేమీ కాదు కదా, కొడుకు అయి ఉంటే ఒకవేళ ఈ బుడ్డబాబు వాళ్ళ మమ్మీ నువ్వా అని అడుగుతుంది హీరోయిన్కి ఒళ్ళు మండుతుంది. నోటికి నచ్చుతుంది వాగుతుంది ఏంటి పిల్ల అని. హీరోయిన్ తాగుతున్న కాఫీని రూబీ మీద వంపేసి అయితే అక్కడి నుంచి పరిగెత్తి పారిపోతుంది. హీరోయిన్ తన బాధ మొత్తాన్ని ఆమె ఫ్రెండ్కి షేర్ చేసుకుంటుంది. ఎలా ఒక రిపోర్టర్ లైఫ్ అంత ఈజీ కాదు, రిపోర్టర్గా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే తను ఒకరి ఫీలింగ్స్ని హర్ట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఆమె జాబ్ పోతుంది. కానీ ఇవాళ రూబీని కలిసిన తర్వాత తన మొహం మీద కొట్టాలనిపించింది. నన్ను ఆ బుడ్డబాబు యొక్క అమ్మ అని అక్యూజ్ చేస్తుంది. అది రేపో మాపో ఏదో ఒక న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేసిందంటే నా పరువు మొత్తం గంగలో కలుస్తుంది. హీరో యొక్క రెప్యుటేషన్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా అని హీరోయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ నో వరీస్, హీరోయిన్ యొక్క ఈ ఫ్రెండ్ ఒక ఎథికల్ హ్యాకర్ అంట. వీడి యొక్క హ్యాకింగ్ స్కిల్స్ అన్నిటిని కూడా వాడి రూబీ యొక్క డివైస్లు అన్నిటి లోపలికి కూడా ఎంటర్ అయిపోయి ఆమె ఫోన్లో ఉన్న వీళ్ళకి సంబంధించిన పిక్చర్స్ అన్నిటిని కూడా పర్మనెంట్గా డిలీట్ చేసి పడేస్తాడు. హీరోయిన్ని కలిసి గత జన్మలో నేను మోసం చేశానో నాకు తెలియదు, కానీ నిన్ను మోసం చేసినందుకు నేను ఇప్పటికీ కూడా చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించు అని అడుగుతాడు. హీరోయిన్ కూడా అతన్ని క్షమించేస్తుంది. ఇకపై నుంచి నువ్వు హ్యాపీగా బ్రతికేలా నేను నిన్ను చూసుకుంటానని కూడా అంటుంది. హీరో గురించి పబ్లిష్ చేసిన ఆర్టికల్ వల్ల హీరోయిన్ ఇంకా హీరో ఇద్దరికి కూడా మంచి అప్రిసియేషన్ అయితే లభిస్తుంది. బికాస్ హీరోయిన్ ఆర్టికల్లో
హీరో యొక్క మంచితనం, హంబుల్నెస్ గురించి రాస్తుంది. ఇంకా హీరోయిన్ రాసిన విధానం మొత్తము కూడా చాలా బాగుంటుంది కాబట్టి ప్రశంసలు అయితే హీరోయిన్కి కూడా లభిస్తాయి. అప్పుడు హీరోయిన్కి తన బాస్ నుంచి అయితే కాల్ వస్తుంది. నేను ఏదో ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. రిటైర్మెంట్ గురించి నాకు ఆ రోజు అయితే చెప్పావు కదా, దాని గురించి ఆర్టికల్ రాస్తావు అనుకుంటే ఇంకేదో చేసావేంటి అని అంటే, నేను ఒక యాక్టర్ యొక్క జీవితాన్ని నాశనం చేయాలనుకోవట్లేదు, అందుకే అతని యొక్క మంచితనం గురించి ఆర్టికల్ రాశాను, అయినా ఇది కూడా బాగానే ఉంది కదా అని అంటుంది. సో బాస్ కూడా ఇంకా కాంప్రమైజ్ అవుతుంది, ఎందుకంటే ఈ ఆర్టికల్ కూడా తక్కువ టైంలోనే వైరల్ అయి ఉంటుంది కాబట్టి. అంటే లెక్క ప్రకారం హీరోయిన్కి ప్రమోషన్ ఇవ్వడం కాదు కదా, హీరోయిన్ చేసిన ఈ పని వల్ల తన్ని ఉద్యోగం నుంచి పీకేయాల్సి ఉంటుంది. కానీ వరల్డ్లో ఉన్న నలుమూలల నుంచి ఈ ఆర్టికల్ని అందరూ చదివి అందరూ కూడా హీరోయిన్ని అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి బాస్ కూడా ఇంకా హీరోయిన్ని మెచ్చుకొని హీరోయిన్ని కంపెనీ నుంచి పీకేయకుండా కంపెనీలోనే ఉంచుతుంది హీరోయిన్ రీసెంట్గానే హీరోని కలిసి ఉంటుంది. అయినా సరే హీరోతో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసింది. హీరోతో ఆమెకి బోల్డ్ అని మెమరీస్ ఉన్నట్టుగా హీరోయిన్కి పదే పదే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అందుకోసమే హీరో రీసెంట్గా ఆమెని ఒక అడవికి తీసుకెళ్ళి ఉంటాడు కదా, ఆ అడవికి ఒంటరిగానే వెళ్ళి ఒక చెట్టు కింద ఒక పుస్తకాన్ని అయితే కనిపెడుతుంది. హీరోయిన్ దేవుణ్ణి ప్రార్థిస్తుంది, గత జన్మలో నేను నిజంగా హీరో ప్రేమించిన అదే ఫేరీ గర్ల్ అయి ఉంటే నాకు అప్పుడు పవర్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు పవర్స్ లేవు, అయినా సరే నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను, హీరోని దయచేసి క్షమించేయండి. అతని లైఫ్లో ఇప్పటి వరకు అనుభవించింది చాలు, నేనే ఆ కర్స్ని ఇచ్చాను కాబట్టి ఆ కర్స్ని కూడా నేనే బ్రేక్ చేయాలనుకుంటున్నాను, ఆ తర్వాత మీ ఇష్టమని తన యొక్క కోరికనైతే ఇక్కడితో ఎండ్ చేస్తుంది. చూస్తే హీరో షూటింగ్లో ఉన్న టైంలో ఒక చిన్న పిల్ల పరిగెత్తుకుంటూ హీరోని హక్ చేసుకోవడానికి వస్తుంది. హీరో అయితే కళ్ళు మూసేసుకుంటాడు, కానీ ఎంతసేపు అవుతున్నా సరే అతను చిన్న పిల్లోడ్లాగా మారిపోవట్లేదు. అంటే హీరో కర్స్ ఇంతటితో బ్రేక్ అయింది, ఇంకా హీరోయిన్ కోరిన కోరిక అయితే నెరవేరింది అన్నట్టుగా మనకి చూపిస్తారు. లాస్ట్ సీన్లో హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసి ఆమె ప్రపోజల్ యాక్సెప్ట్ చేయగానే ఆమెని కిస్ చేస్తాడు. ఇదే హ్యాపీ ఎండింగ్ సీన్ ని చూపిస్తూ ఈ స్వీట్ అండ్ షార్ట్ లవ్ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్లో ఉంచుకోండి.